నేను చెప్తాను. ఖచ్చితంగా మనోజ్ చేత నేను కంపెనీ పెట్టిస్తాను. కంపెనీకి మనోజ్ని సీఈఓని చేస్తాను. రూపాయి పెట్టుబడి మనోజ్ పెట్టకుండా కోట్ల ఆదాయం వచ్చేలా చేస్తాను అని మాణిక్యం అయితే ప్రభావతి దగ్గర గొప్పలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అది విని ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. చాలు, నాకు ఈ జన్మకి ఇది చాలు. నా కొడుకు హుందాగా మంచి స్థాయిలో బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. అది మీ వల్లే సాధ్యమని ఇప్పుడే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి, మీరేమీ కంగారు పడకండి. మా బావ ఇప్పుడు ట్రిప్లో ఉన్నాడు. వచ్చాక ఖచ్చితంగా మాట్లాడి నేను మనోజ్కి కంపెనీ ఇచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. తర్వాత ప్రభావతి అయితే ఎంతో ఆనందపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా ప్రభావతి బయటికి వెళ్ళడాన్ని చూసి రోహిణి లోపలికైతే వస్తుంది. లోపలికి వచ్చి అంటూ ఉంటుంది రోహిణి అయితే, అసలు నీకు బుద్ధుందా? మా అత్తగారికి అన్ని హామీలు ఇచ్చేసావు, ఎవరిని అడిగిచ్చావు ఆమెకి అని అడుగుతూ ఉంటే మరేం చేయమంటారు? ఆవిడ నాన్ స్టాప్గా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందుకనే నేను ఇలా ఆవిడ నోరు ముయించాలని ఇలా హామీ ఇచ్చాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయితే అసలు నన్ను అడగకుండా నువ్వేమీ కూడా ఆవిడకి హామీలు ఇవ్వద్దు. మళ్ళీ హామీలు ఇస్తే నెరవేర్చాలి. ఆమె మామూలు మనిషి కాదు, నీకు అర్థం కాదో చెప్తే అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నాకు అర్థమైంది. అవును, చుట్టూ కెమెరాలు ఉన్నాయి, ఇది రియాలిటీ షో అని చెప్పారు, నాకు ఒక్క కెమెరా కూడా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది రోహిణి, నీకు కనిపించకుండానే కెమెరాలు పెట్టారు. నీకు కనిపిస్తే ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా అంటూ నీకు లైక్ కొట్టమని చెప్తావు. అందుకని నీకు కనిపించకుండా కెమెరాని భద్రంగా దాచారు. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అంటూ ఉంటుంది రోహిణి. మాణిక్యాన్ని కూడా నమ్మిస్తూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణి అయితే బయటికి వచ్చేసరికి అప్పుడు ఇక సుశీల అయితే సత్యంతో చెప్తూ ఉంటుంది, అరే సత్యం, రేపు మీ మేనత్తని కూడా ఇంటికి రమ్మని చెప్పానురా, ఒక్కసారి మౌనికకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక సత్యం అయితే మౌనిక వాళ్ళు ఎక్కడికో హనీమూన్కి ప్లాన్ చేసుకున్నారని చెప్పిందమ్మా. ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, ఇప్పుడు ఎందుకు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అది కూడా నిజమే లేరా, ఇప్పుడు సరదాగా సంతోషంగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే, మీ మేనత్తకే ఫోన్ చేస్తాను, తను వస్తానంది, వస్తానో లేదో చెప్తానంది, మళ్ళీ ఫోన్ చేసి తను ఎప్పుడొస్తుందో కనుక్కుంటాను అని సుశీల అయితే ఫోన్ చేస్తుంది సత్యం మేనత్తకి. అప్పుడే ఇక సత్యం మేనత్త ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పుదినా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏంటిదినా, అందరూ వచ్చేసారు, మీరే రాలేదు, తొందరగా రండి అని అంటూ ఉంటే, వస్తున్నాను వదినా, సాయంత్రం కల్లే మీ ఇంట్లో ఉంటాను, సరేనా అని అంటూ ఉంటే, మా అన్నయ్య చనిపోయి చాలా రోజులయ్యింది, అయినా సరే నన్ను గుర్తు పెట్టుకొని ప్రతి పండక్కి కూడా ఇంటికి పిలుస్తావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ వదినా అని అంటూ ఉంటుంది సత్యం మేనత్త. అయితే ఆడపడుచులను దూరం పెట్టకూడదు, ఆడపడుచుల ఇంటికి కళ, నువ్వు మా ఇంటి ఆడపడుచువి, నిన్నెలా వదిలేసుకుంటాను చెప్పు? ఆడపడుచు కన్నీళ్లు పెడితే పుట్టింటికి ఎన్నో సమస్యలు వస్తాయంటారు. అందుకని ఆడపడుచు ఎప్పుడూ కూడా పుట్టింట్లో కలకల్లాడుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడూ కూడా మా క్షేమాన్ని కోరుకుంటావు అని అంటూ ఉంటుంది సుశీల కూడా. సరే వదినా, నేను బయలుదేరుతున్నాను, సాయంత్రం లోపు వచ్చేస్తాను అని అంటూ ఉంటే, సరే వదినా అని చెప్పి ఫోను పెట్టేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది. ఎవరు వస్తున్నారు అత్తయ్య? ఇప్పటికే ఇల్లు ఖాళీ లేదు, ఇప్పుడు ఎవరొచ్చి ఎక్కడుంటారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుశీల అయితే, ఖాళీ లేదని చెప్పి చుట్టాలని దూరం చేసుకుంటామా? అందరూ కలిసే పడుకుందాం, అందరూ కలిసే తిందాము, 2 రోజులు ఎంతో సరదాగా గడుపుతాము. ఈ 2 రోజులకి సపరేట్ రూములంటే ఎంతమందికి నేను రూములు తీసుకొచ్చివను అని అంటూ ఉంటుంది సుశీల. ఇంటికి ఎవరు వస్తున్నారో చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది మరోసారి ప్రభావతి. అయితే ఇంకెవరు, మా ఆడబడుచు, అదే సత్యం మేనత్త అని అనగానే, ఏంటి ఆవిడ వస్తుందా అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆవిడొస్తుందంటే నువ్వు షాక్ అయిపోతున్నావేంటి ప్రభావతి అని అడుగుతూ ఉంటాడు సత్యం. వామ్మో, ఆవిడ మామూలు మనిషి కాదండి బాబు,
ఇప్పుడు ఇంటికి వచ్చిందంటే కోడళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి అంటూ చెప్తుంది అని అంటూ ఉంటే ఎవరైనా అలాగే చెప్తారో, నువ్వే నీ కోడలికి నువ్వు నేర్పుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి, నా కోడళ్ళు కోటీశ్వర్లు, చూశారు కదా రోహిణి వాళ్ళ మావయ్య ఎంత రిచ్గా ఉన్నారో అని అంటూ ఉంటే, అతనిలో నీకు రిచ్గా కనపడుతుందేమో, అతను అలా అలవాటు లేని బట్టలు, అలవాటు లేని భాష మాట్లాడుతున్నాడని మాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సుశీల. సుశీల అన్న మాటకి అప్పుడే ఇక సత్యం కూడా, నేను కూడా అలాగే అనుకున్నానమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే, చూడండి మీ మేనత్తకి మీరేం చెప్పుకుంటారో నాకైతే తెలీదు, నా కోడల్ని మాత్రం ఏమీ అనడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత రోజు ఇంట్లోకైతే ఒక పాము వస్తుంది. పాము రావడంతో అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఇక పాము వచ్చిందని శృతి అయితే ఇక తెగ గోల చేస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే సుశీల అయితే, ఇంట్లో ఇంతమంది ఉన్నామో ఎవరికి వేయలేని భయం నీకేస్తుందా, దిగు కిందకి, అసలు నువ్వు ఇలా ఉన్నావేంటి, నీకు అసలు పద్ధతి నేర్పలేదా మీ అమ్మా నాన్న అని సుశీల అయితే తిడుతూ ఉంటుంది శృతిని. అప్పుడే ఇక శృతికి చాలా కోపం వస్తుంది సుశీల తిట్టిందని. శృతికి కోపం రావడంతో అప్పుడే ఇక శృతి అయితే, నేను ఇక్కడికి రానని చెప్పాను కదా రవి, కానీ పల్లెటూరులో బాగుంటుంది, మళ్ళీ నువ్వు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి రానని చెప్తావు అంటూ ఏవేవో కథలు చెప్పావు. ఇక్కడికి వచ్చాక చూసావా మీ నాన్నమ్మ గారు నన్ను ఎలా మాట్లాడుతున్నారో, అసలు నాకేమొచ్చని నా చేతి పనులన్నీ చేయిస్తున్నారు, ఈ పనులన్నీ చేయడానిక నేను నిన్ను పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. నేను మన ఇంటికి వెళ్ళిపోతాను రవి, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే బ్యాగ్ తీసుకొని ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న శృతిని మీనా అయితే ఆపుతుంది. ఇక మీనా ఆపి అంటూ ఉంటుంది, ఎక్కడికి శృతి వెళ్తున్నావు అని అడగంగానే, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీనా, ఇక్కడ నేను ఉండలేను, ఈ పల్లెటూరు చాదస్తాల మధ్య నేను అస్సలు కూడా కుదరడం లేదు ఉండడం అని అంటూ ఉంటుంది శృతి అయితే. అసలు నీకేం కష్టం వచ్చిందని వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతావు, రవి కూడా నువ్వు ఒంటరిగా వెళ్తున్నావని వెనకాలే వచ్చేస్తాడు. రవికి వాళ్ళ నాన్నమ్మ ఇంటికాడ ఉండాలని, పండగ రోజు సంబరాలు ఫ్రెండ్స్తో సరదాగా గడపాలని అనిపిస్తుంది కదా, ఇప్పుడు నువ్వు డల్గా ఇంటికి వెళ్ళి డల్గా కూర్చుంటే రవికి పండగ పుట్ట సంతోషం ఏముంటుంది చెప్పు అని అంటూ ఉంటుంది మీనా. ఇక అప్పుడే శృతి అయితే మీనా మాటలకి మారిపోయి అంటూ ఉంటుంది, థ్యాంక్స్ మీనా, ఈరోజు నా తొందరపాటుని నువ్వే సరిదిద్దావు అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో సుశీల అయితే వస్తుంది. చూడమ్మా, ఏదో నిన్ను అనాలని నేను అనలేదు, నీకింత కోపం వస్తుందని కూడా నేను ఊహించలేదు, కానీ నువ్వు చేసే పనులు నాకు నచ్చక నేను అలా చెప్పాను అంతే, ఏమీ అనుకోకు అని సుశీల అంటూ ఉంటుంది. అయ్యో గ్రాండ్మా, నేనేమనుకుంటాను, మీరే నన్ను క్షమించండి, మీతో చెప్పా పెట్టకుండా నేను వెళ్ళిపోతున్నందుకు నేను చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది అని శృతి అయితే కూల్ అవుతుంది. అలా మీనా మాట శృతి వినడం చూసిన ప్రభావతి, ఈ శృతికి మీనాకి గొడవ పడేలా చెయ్యాలి, లేకపోతే ఈ శృతి రోజు రోజుకి మీనాని తెగ నమ్మేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీనాతో, శృతితో ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దు, చెప్పాను కదా ఉండొద్దని అని అంటూ ఉంటే, నేను ఉండడం లేదత్తయ్య, తనే వచ్చి మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఇంతలో ఇంటి ముందుకి ఆటోని ఆగుతుంది. ఆటోలో నుంచి సత్యం మేనత్త అయితే కిందకి దిగుతుంది. సత్యం మేనత్త కిందకి దిగిన తర్వాత అప్పుడే ఇక సత్యం అయితే ఎదురు వెళ్ళి, రా అత్తయ్య లోపలికి రా అంటూ లోపలికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి సత్యం ఆమె కాళ్ళకి మొక్కుతారు. సంతోషంగా ఉండండి. ఏంటి సత్యం, మీ కొడుకులు కోడల్ని నాకు పరిచయం చేయవా, ఏ కొడుకు పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు కదరా అని అంటూ ఉంటే, అన్నీ కూడా హడావిడిగా అయిపోయినాయి అత్తయ్య అని అంటూ ఉంటాడు సత్యం.
తర్వాత ఇక బాలు మీనా అయితే ముందు కనిపిస్తారు. రోహిణి ఏది అంటే రోహిణి బయటికి వెళ్ళిందని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనాని పరిచయం చేస్తూ ఉంటే అప్పుడే రే బాలు ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను శబరి, నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. రే నన్ను ఇంకా మర్చిపోలేదేంట్రా పేరు అని అడుగుతూ ఉంటే నిన్నెలా మర్చిపోతాను చెప్పు శబరి, నువ్వు తరచూ కూడా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తూ ఉండేదానివి కదా అని అంటూ ఉంటాడు బాలు. ఆ తరువాత రవిని శృతిని ఇద్దరిని కూడా పరిచయం చేస్తూ ఉంటాడు సత్యం. నా మూడో కొడుకు అత్తయ్య అని అంటూ ఉంటే వీళ్ళిద్దరూ జంట కూడా బాగుంది, వీళ్ళిద్దరైనా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో శబరి, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కాదు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే మీరు ఆగండి, ఇక ఆ విషయం మీరు వదలరా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే వాడు అంతేనమ్మా, వాడు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతాడు, ఏం చెయ్యాలంటే అది చేసేస్తాడు, స్వార్థం లేని మనిషి, కల్మషం లేని ప్రేమ వాడిది అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే ఏంటి ఈ రౌడీకి అంత ప్రేమ ఉందా అని అంటూ పుసుక్కున ఇక బాలుని అయితే రౌడీ అని అనేస్తుంది. దాంతో ఒక్కసారి మీనా అయితే శృతి అని గట్టిగా అరవడంతో సారీ మీనా అని అంటూ మళ్ళీ సారీ చెప్తుంది శృతి అయితే మీనాకి. అప్పుడే చూడమ్మా, వాడు రౌడీ అనుకుంటున్నావు, కానీ వాడి మంచి మనసు అర్థం చేసుకుంటే వాడికన్నా గొప్పవాళ్ళు ఎవ్వరు ఉండరు అని చెప్తూ ఉంటుంది సత్యం మేనత్త అయితే. ఇంతలో రోహిణి, మనోజ్ అలాగే మాణిక్యం ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. ముందు మనోజ్ అయితే లోపలికి వస్తాడు. మనోజ్ని చూసి ప్రభావతి అంటూ ఉంటుంది రోహిణి, అలాగే రోహిణి వాళ్ళ మావయ్య ఎక్కడ్రా అని అడుగుతుంటే బయట ఉన్నారమ్మా, వస్తున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్. వీడు మీకు తెలుసు కదా నా పెద్ద కొడుకు అని సత్యం అయితే పలకరిస్తూ తనకి పరిచయం చేస్తూ ఉంటాడు వాళ్ళ మేనత్తకి. అప్పుడే వాళ్ళ మేనత్త అయితే మరి వీడి భార్య ఎక్కడా అని అడుగుతూ ఉంటే అదా మలేషియా నుంచి వాళ్ళ మామయ్య వచ్చాడు, నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, కోట్ల ఆస్తులకి ఏకైక వారసురాలు అని గొప్పగా చెప్తూ ఉంటుంది ప్రభావతి రోహిణి గురించి. అప్పుడే రోహిణి మాణిక్యాన్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. ఇక రోహిణిని ఆశీర్వదించమని చెప్తూ ఉంటుంది ప్రభావతి సత్యం మేనత్తతో. రోహిణిని చూసిన సత్యం మేనత్త ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి మనోజ్ భార్య, వీళ్ళ నాన్నది సింగపూరా, దీనికి కోట్ల ఆస్తులు ఉన్నాయా, ఇది నిజమా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అలా షాక్ అయిపోతూ అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటండి అలా షాక్ అయిపోయి నన్నే చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం లేదులేమ్మా, అవును మీ నాన్న ఎక్కడుంటాడు అని అడుగుతూ ఉంటే మా నాన్న సింగపూర్లో బిజినెస్ మ్యాన్, తనకి అస్సలు కూడా తీరిక ఉండదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఓహో అలాగా అని అంటూ ఇక తర్వాత సత్యం మేనత్త అయితే పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే సత్యం మేనత్త దగ్గరికి వస్తాడు. సత్యం మేనత్త దగ్గరికి వచ్చి బాలు అయితే ఏంటి శబరి, రోహిణిని చూసిన కాడి నుంచి అలా డల్గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే రే నీది పెద్ద ఫోనేనా, అదేనా ఫోటోలు వచ్చే ఫోనేనా అని అడుగుతూ ఉంటే అవును శబరి, నాది ఫోటోలు వచ్చే ఫోనే, నా ఫోన్ కావాలా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవునరా, ఇప్పుడు నేను ఒకరికి కాల్ చేస్తాను, వాళ్ళకి నీ నెంబర్ చెప్పి నేను ఒక ఫోటోని పంపించమన్నాను, దానికి వాళ్ళు పంపిస్తారు అని అంటూ ఉంటుంది సత్యం మేనత్త అయితే. అప్పుడే ఇక తను ఎవరికో కాల్ చేస్తుంది. చేసిన తర్వాత నా నెంబరు ఫీడ్ చేసుకోండి అంటూ నెంబర్ అయితే చెప్తాడు బాలు. అలా నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళైతే బాలు ఫోన్కి ఫోటోని పంపిస్తామని చెప్తారు. అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అరగంట అవుతుంది, వాళ్ళు ఫోటో పంపించరు. ఆ ఫోటో మిస్ అయింది, మళ్ళీ వస్తుందంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది సత్యం మేనత్త అయితే. ఎదుటి వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్తారు, కానీ కొంచెం సేపటికి ఫోటో అయితే వచ్చేస్తుంది. అప్పుడే ఇక నువ్వు అడిగిన ఫోటో ఏదో వాళ్ళు పంపించారు శబరి, చూడు అని ఫోన్ అయితే పైన మెసేజ్ వచ్చిన వెంటనే ఇచ్చేస్తాడు
సత్యం మేనత్తకి. అప్పుడు ఇక సత్యం మేనత్త ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రే బాలు, అసలు మీ వదిన ఆ ఉంది కదా రోహిణి, అసలు అది కోటీశ్వరరాలే కాదు, మీ అందరినీ కూడా తను మోసం చేసింది అని అంటూ ఉంటే, ఏంటి శబరి నువ్వు మాట్లాడేది అని బాలు అంటూ ఉంటాడు. అవునరా, చూడు ఈ ఫోటోని, దానికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. నేను ఎవరికి ఫోన్ చేశాను అనుకుంటున్నావు? ఈ రోహిణి మొదటి అత్తగారికే నేను చేశాను. వాళ్ళు పక్కింట్లో ఉంటారు. తన కొడుకు చనిపోయిన తర్వాత ఊరికి వచ్చేశారు. మా ఊరికి పక్కనే ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటోని చూశాను. ఈ ఫోటోని చూస్తే అప్పుడు అవే చెప్పుకొచ్చింది, చిన్నతనంలోనే నా కోడలికి పెళ్ళైపోయింది, పిల్లాడు పుట్టాడు, తర్వాత మా వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి ఏడ్చింది నా దగ్గర అని అంటూ చెప్తూ ఉంటుంది సత్యం మేనత్త. అప్పుడే ఇక బాలు అయితే కోపంతో రగిలిపోతూ లోపలికి వెళ్ళి, పార్లలమ్మ బయటికి రాని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఎంత మోసం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. రై, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నా భార్య మోసం చేయడం ఏంటి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. రే పిచ్చోడా, నిన్ను కూడా అది పిచ్చివాణ్ణి చేసిందిరా, చూడు ఒకసారి అని బాలుని కొట్టబోతున్న మనోజ్ని ఆపి, అప్పుడే ఇక సత్యం మేనత్త అయితే ఆ ఫోటోని ముందుగా చూపిస్తూ ఉంటుంది మనోజ్కి. ఇక ఆ ఫోటోని చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి ఆశ్చర్యపోతూ, ఇక తనకేమో రోహిణికి వణుకొచ్చేస్తూ ఉంటుంది. పెళ్ళవడం ఏంటి ప్రభావతి, దానికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక మాణిక్యానికి అర్థమవుతుంది, ఈ అమ్మాయి అత్తగారిని మోసం చేయాలని చూస్తుంది, నన్ను ఇక్కడ ఒక పాములాగా వాడుకొని కుటుంబం మొత్తానికి కూడా అన్యాయం చేయాలని చూస్తున్నా. పోనీలే కోటీశ్వరాలని చెప్పి ఈ ఇంట్లో కోడలుగా ఉందనుకున్నాను, కానీ తన మొదటి పెళ్లి గురించి కొడుకు గురించి కూడా దాచిపెట్టిందంటే అమ్మో ఈమెవరో డేంజర్ లాగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మాణిక్యం అయితే, చూడండి నా పేరు మాణిక్యం, మా బిజినెస్ మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని నేను. నా దగ్గరికి ఒక రోజు వచ్చి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా తన మేనమావగా నటించాలని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు తను నిజ జీవితంలో మిమ్మల్ని ఎంత మోసం చేసిందో చూసి నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. డబ్బుల కోసం నటిస్తానేమో, కానీ ఇలా జీవితాలతో ఆడుకునే వాళ్ళ గురించి నేను అస్సలు కూడా నటించను అని మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.